హలో అండి అందరికీ. రీసెంట్‌గా ఏపీ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ఏంటి అంటే, ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలి. ఏదైతే అపార్ట్మెంట్‌లు గానీ, వ్యవసాయ భూముల ధరలు గానీ, ఈ ధరలు పెంచాలి అని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, ఏపీలో చాలా చోట్ల రి రిజిస్ట్రేషన్ ఛార్జీల కన్నా భూముల ధరల మార్కెట్ విలువ ఎక్కువుందనమాట. దీనివల్ల ఏంటంటే, ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండి పడుతుంది. అయితే దీనిని సమతూకం చేసేందుకు ప్రభుత్వం రీసెంట్‌గా ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలి అని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దానికి తగ్గట్టుగా విధి విధానాలను ఫిబ్రవరి 1 తారీఖు నుంచి ప్రకటించి, ఆ రోజు నుంచి అమలు చేస్తాము అని చెప్పేసి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రకాష్ అయితే ప్రకటించడం జరిగింది. అలాగే అమరావతిలో ఈ యొక్క భూముల ధరలు పెంచట్లేదు అని చెప్పేసి ఆయన మరొక కీలకమైన నిర్ణయాన్ని కూడా వెల్లడించడం జరిగింది. అమరావతిలో ఎందుకు పెంచట్లేదంటే, అమరావతిలో ఇప్పటికే రిజిస్ట్రేషన్ ఛార్జీలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఎందుకంటే అంతకుముందు ఆడ రాజధానికి సంబంధించిన ఏర్పాటు ప్రక్రియ అదంతా కొనసాగుతున్న సందర్భంలో ఆల్రెడీ ఆడ మార్కెట్ విలువకి, ఆ రిజిస్ట్రేషన్ వాల్యూకి సరిపోయింది కాబట్టి, ఇలాంటి సందర్భంలో అమరావతిలో మాత్రం పెంచట్లేదు అని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. కానీ మిగతా రాష్ట్రం మొత్తం ఈ వ్యత్యాసాన్ని సమతూకం చేసేందుకు భూముల ధరలు పెంచుతున్నట్లు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తది. ఏంటి అంటే చాలామంది ఏంటి అంటే రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఒకటుంటే మార్కెట్ విలువ ఎక్కువుంది. ఇలా ఎక్కువ ఉండటం వల్ల ఏమైతుందంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అనేది తగ్గిపోతుంది. అయితే దీనిని గమనించిన ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలి అని చెప్పేసి ఒక నిర్ణయం అయితే తీసుకోవడానికి జరిగింది. ఈ నిర్ణయం మీద మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి. ఓకే. మరి థాంక్యూ.